హాయ్ గైస్, వెల్కమ్ టు 100 ప్లేసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేసే వీడియో నిమ్మరాజు రహస్యంగా దాగిన బురుజులు. అవి వచ్చేసి ఒక దట్టమైన అడవి ప్రాంతంలో అయితే ఉన్నాయి. ఆ అడవి ప్రాంతం మనం వెనకాల చూస్తున్న బ్యాక్గ్రౌండ్లో అది వచ్చేసి చాలా విచిత్రమైన అడవి. ఇక్కడ వచ్చేసి క్రూర మృగాలు, చిరుతపులులు కానీ ఇంతకుముందు సంచరించిన ప్రాంతము ఇది. అలాగే ఎలుగుబంట్లు కూడా రీసెంట్గా కనిపించినాయి కూడా ఈ అడవిలో. అటువంటి అడవిలో ఈరోజు మన ఒంటరి ప్రయాణం ఆ నిమ్మరాజుల బురుజులకి జాడ కోసం తిరుగుతున్నాము. ఈ అడవిలో ఒకసారి మొత్తం అన్వేషిద్దాం, ఓకేనా? లెట్స్ గో హంటింగ్. ప్రతి అడుగు కూడా ఇక్కడ మనకి చాలా ముఖ్యం. ఎందుకంటే మనము ఇక్కడ చెప్పుకుంటూ తిరిగే బదులు అటు ఇటు చూసుకుంటా తిరగడమే మనకి సేఫ్టీ. చూడండి, ఇక్కడ గాలి వస్తేనే వణికిపోతున్నది, అంత ఇది ఉన్నది ఇక్కడ. భయం భయం అంటే చూడండి, పూర్వం రాజులు నిర్మించిన ఈ బురుజులు కూడా ఇక్కడికి రావాలి అంటే వాళ్ళకి ఎంత డేర్ ఉండాలి. చూడండి, మొత్తం కూడా దట్టమైన అడవి. చూసారు కదా ఎలా ఉందో. చూస్తున్నా మీకే భయపడితే ఇక్కడ తిరుగుతున్నాను, నాకు ఎలా ఉండాలి. సరే, అది పోనీ. ఇప్పుడు వచ్చేసి బుర్జుల గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ వచ్చేసి మొత్తం 3 బుర్జులు ఉన్నాయి. సీక్రెట్ అన్నమాట ఇది. సీక్రెట్ ఎందుకు అంటే, నిమ్మరాజు పరిపాలనలో ఎవరైనా రాజు అంటే వేరే రాజ్యం సంబంధించిన మహారాజులు కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని దొంగచాటుగా అంటే తప్పించడానికి, యుద్ధ సమయంలో తప్పించడానికి వాళ్ళు ఈ రహస్య మార్గాలు అయితే ఎంచుకున్నారన్నమాట. ఈ ప్రాంతంలోనే రహస్య బురుజులు ఉన్నాయి. అవి వచ్చేసి మొత్తం 3 ఉన్నాయి. అందులో వచ్చేసి ఒకటి పెద్ద ఉంటుంది, మిగతాయి కూడా చిన్న బురుజులు. మనం ఫస్ట్ అయితే వీక్షిస్తుంది మాత్రం ఫస్ట్ పెద్ద బురుజే. ఎందుకు అంటే మెయిన్ ఇది ఇప్పుడు మనము కాలినడకన మనం నడుచుకుంటూ వచ్చింది మనము 1.5 కిలోమీటర్. ఆ 1.5 కిలోమీటర్ మధ్యలో ఈ బుర్జు ఉందన్నమాట. పూర్వం నిమ్మరాజుకు సంబంధించిన అనుచరులు ఎవరైనా కానీ ఉన్నా కానీ ఇక్కడనే సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటారన్నమాట. వాళ్ళ బహిరంగ సభలన్నీ కూడా ఈ అడవిలోనే జరుగుతుండే. చూడండి గాయస్, ఎవరు కూడా లేరు అడవిలా. ఏ పక్క గాలి వచ్చినా కానీ ఏదో వస్తున్నట్టే శబ్దాలు వస్తున్నాయి. చలో మరి హంటింగ్ మొదలు పెడదామా? మరి ఆ బురుజులు ఎక్కడున్నాయి వాటిని చూసేద్దామా? మీకు కూడా ఎంత తపన ఉందో నాకు కూడా అంతే తపన ఉంది. చలో మరి వెళ్దాం. గాయస్, అడవి అంటే మనము మామూలుగా చెప్పలేము, ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసే. ఒకవైపు ఎండ, ఒకవైపు భయం, 2 కూడా ఉన్నాయి. ఇంకొకటి, ఇక్కడ నేను నడుస్తున్నప్పుడు నాకు ఒక పుట్ట కనిపించింది చూడండి, మీకు కూడా చూపిస్తాను. అది చూడండి, పుట్ట, పాము పుట్ట ఇది. చూడండి, అంటే అది దగ్గరికి ఎందుకు చూపెట్టినా అంటే అది వచ్చేసి చిన్నగా లేదు, చాలా పెద్దగా ఉన్నది. అటువంటి నాగం పాము పుట్ట అది. దగ్గర ఏదో పెద్ద పెద్ద పాములు ఉంటాయి కదా, కొండ చిల్లువాగు అనుకుంటాను. ఇది దాదాపు నాకు అది అలాగే అనిపిస్తుంది. ఆకులు పడ్డా కానీ ఎవరు వెనకాల వస్తున్నట్టు అనిపిస్తుంది.
వెరీ థ్రిల్లింగ్ ఉంది ఇక్కడ. థ్రిల్లింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బుర్జులు కనిపించాలి. ఈ అడవిలో మనం ఎక్కడ వెతికినా కానీ మనకి అన్ని కూడా పెట్టెల సౌండ్లు, పక్షుల సౌండ్లు ఎక్కువ వస్తాయి. సరే వెళ్దాం. అటువైపు ఉందనుకుంటా, అటువైపు వెళ్ళి చూద్దాం ఒకసారి. చలో. గాయస్ కనిపించేసింది అక్కడ ఉంది చూడండి, అక్కడికి వెళ్దాం మరి. వచ్చేసాం గాయస్. చూడండి వెనకాల కనిపిస్తుంది చూడండి, బేస్మెంట్ అది. ఇక్కడికి వెళ్ళి అదంతా కూడా అదే చూడండి. మెయిన్ ఏమంటే వీటిపైనే జంతువులు ఎక్కువగా ఉంటాయి. భయం ఎందుకు అంటే కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి కదా. మనము ఆగమాగం నడుస్తూ ఉంటే ఏ జంతువులు మనకి ఎక్కడి నుంచి దాడి చేస్తున్నాయో అర్థం కాదు. చూడండి గైస్, మనం వచ్చేసినాం. ఇది కనిపిస్తుంది అదే మనకి.